వినరో భాగ్యము విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. తత్వేన యశ్చిదజిరీత్సర తత్స్వభావ భోగాపవర్గతదుపాయగతీః ఉదారః సందర్శయన్నిరమిమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాచరాయ. శ్రీమౌద్గల్య శ్రీవత్సస గోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారి చరణాంబుజంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. మద్రక్షణైకదీక్షశ్రీ వైదేహీ రామభద్రయోః పదద్వయీ ప్రవచనే వాచస్పత్యం ప్రయచ్చతు విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. భగవద్బంధులరా, విష్ణు పురాణంలో పరాశర మహర్షి మైత్రేయుడికి సకల సృష్టి గురించి వివరించి ఆ సృష్టి క్రమంగా ఎలా పెరిగిందో చెప్తూ ఒక్కొక్క వంశం యొక్క విశేషాన్ని చెప్పి తరువాత నక్షత్ర గ్రహ తారాదులన్నీ ఎలా ఉన్నాయో చెప్పి సూర్య సంచారం ఎలా ఉంది, ఇతర జ్యోతిష్యులని అనుసరించి రాత్రి పగలు తేడా ఎందుకు వచ్చింది, అయనములేమిటి, సంవత్సరములేమిటి, పక్షములు, ఇలాంటివన్నీ చెప్పిన తరువాత రాత్రింబగళ్లలో తారతమ్యం దేనికి వచ్చిందో వివరించిన తరువాత ఋతువులు పక్షాలు చెప్పి మరణానంతరం ఏ గతి ఉంటుంది అంటే ఏ మార్గాలు, భౌమ మార్గమని, ధూమ మార్గమని, అర్చిరాది మార్గమని ఉపనిషత్తులు చెప్పిందంతా కూడా వివరించి వీటన్నిటికీ కూడా ఉన్నతమైన స్థానము, ఉన్న స్థానము దాన్ని దాటినది ధ్రువపదమని, ఆ ధ్రువపదానికి కూడా ఆధారమైంది విష్ణు పదము, అదే వైకుంఠము అని చెప్తూ దాని వివరణ ఇస్తున్నారు. ఇప్పుడు అంటే ధ్రువపదాన్ని కూడా దాటిన తర్వాత వచ్చేది విష్ణు పదము, ఆ వైభవం చెప్తా వినిపించుకో అని చెప్తూ, మనం లోకల్లో చూస్తుంటాం వైకుంఠం అనగానే దేవతలంతా క్షీరసాగరం దగ్గరికి వెళ్ళారు, నానా బీభత్సం అయ్యింది అని చెప్పి. అంటే క్షీరసాగరంలో ఉన్నది వైకుంఠం కాదు, అది శ్వేతద్వీపము. భగవంతునికి స్వరూపాలున్నాయి 5: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా స్వరూపమునది. ఈ వైకుంఠం అన్నది పరస్వరూపము. అక్కడికి వెళ్ళాలంటే మన వల్ల కాదది, మన కంటికి అందదు, మన దృష్టికి అందదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. వాక్కులు వర్ణిద్దామన్నా కూడా సూక్ష్మంగా చెప్పగలది. మరి క్షీరసాగరంలో ఉండే స్వరూపం ఏమిటి అంటే అక్కడ వ్యూహ స్వరూపము. సంకర్షణ, వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ ఈ పేర్లతో ఉంటాడు అక్కడ స్వామి. అంచేతనే అక్కడ ఉన్న కాస్త కోపము, తాపము ఇలాంటివన్నీ ఉంటాయి. సనక సనందనాథులు వెళ్ళారు కదా, అక్కడ శాపం పెట్టారు. వెంటనే విద్యార్థి అడిగాడు గురువు గారిని, అయ్యా వైకుంఠంలో కోపం ఎందుకు వస్తుందండి? అది వైకుంఠము కాదు, శ్వేతద్వీపము. అంటే ప్రకృతి మండలానికి కొంచెం దగ్గర ఉంది. ఇప్పుడు చెప్పబోయేది విష్ణు పదము, వైకుంఠము. అక్కడ పరాశర మహర్షి అత్యద్భుతమైన ప్రక్రియతో చెప్తున్నారు. అంతేకాదు చాలాసార్లు చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుందాం. పరాశర మహర్షి ఒక్క పదం ప్రయోగిస్తే ఆ పదాన్ని పట్టుకుని 40 శ్లోకాలు కనీసం, లేదా 20 అధ్యాయాలు అంత కూడా చెప్పాడు మనకి వ్యాస భగవానుడు పురాణాల లోపల. అంటే 18 పురాణములు, 18 ఉపపురాణాలకి మూలము విష్ణు పురాణం అన్నమాట. అది మనం గమనించవచ్చు ఇప్పుడు చెప్పుకోబోయే సందర్భంలో. ఏమిటి వైకుంఠం గొప్పతనము? నిర్ధూత దోష పంకానాం యతీనాం సంయతాత్మనాం స్థానం తత్పరమం విప్ర పుణ్య పాప పరీక్షయే అపుణ్య పుణ్యౌ పరమే
క్షీణాశేషావాప్తి హేతవ యత్ గత్వా న శోచంతి తద్విష్ణో పరమం పదం. అదయ్యా విష్ణువు యొక్క పరమమైన పదము. ఏమిటి? తద్విష్ణో పరమం పదం. అది చేరుకున్న తర్వాత ఎవడూ కూడా శోకించడు. ఎత్ర గత్వా నశోచంతి, అసలు దుఃఖమన్నది లేదక్కడ. వెళ్ళిందాకా ఉండి దుఃఖపడడు, ఆలోచించడు. ఆలోచించడానికి కూడా మనస్సు రాదు. అలాంటి స్థితి ఏమిటదంటావా? నిర్ధూత దోష పంకానాం యతీనాం. యతీశ్వరులైన వాళ్ళు అంటే నియతి కలిగిన వాళ్ళు దోషముల కల్మషాలన్నీ తొలగించుకున్న తరువాత అక్కడ యతులు అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాళ్ళు మాత్రమే కాదయ్యా, నియమములు పాటించేవాళ్ళు. వాళ్ళు ఏ ఆచారంలో ఉంటే, ఏ ఆశ్రమంలో ఉంటే దానికి తగ్గ నియమాలు పాటిస్తూ ఉండేవాళ్ళు. అదే త్యాగరాజస్వామి కీర్తనలో చెప్తారు, సంసారులైతేనేమయ్యా సిఖిపించావతంసుడు ఎదురుండగా నీవు సంసారంలో ఉండు. సంసారం కూడా భగవంతుడి ఆజ్ఞ. సంతానము కన్నావు భగవంతుని సేవకి, భగవంతుని ఆజ్ఞగా. ఆ సంపదలు సంపాదించుకో, ఇది భగవంతుని సేవగా 10 మందికి ఉపయోగించేలాగా. ఏ పని చెయ్యి, సంసారం నిన్నంటదు. అలా లేకుండా మాకు ఆయుష్యం, మాగారోగ్యం, మాకు ధనం, మీకు రుణం అన్న ఉన్నట్టయితే వాడు ఎంత శాస్త్రములు చదివినా ఉపయోగం లేదు, ఎంత భక్తుడైనా ఉపయోగం లేదు, ఎన్ని గుళ్ళు కట్టినా ఉపయోగం లేదు. ఎంచేత స్వార్థబుద్ధి నీలో ఉంది గనక ఆ స్వార్థాన్ని తొలగించావనుకో, తొలగించినట్టయితే ప్రతిదీ కూడా నీ చేతికి అంది వస్తుంది. అతడు నియతి కలిగిన వాడని. రోజంతా కూడా పూజలు చేస్తూ ఉండి, రోజంతా భగవంతుడిని ధ్యానం చేస్తూ ఉండి అందరినీ తిట్టుకునేవాడి కంటే రోజంతా కట్టెలు కొట్టుకును ఏదో పని చేసి కాయ కష్టం చేసుకుంటూ వచ్చి ఏ క్షణం కూడా భగవంతుడిని తలుచుకోకుండా రోజంతా కష్టపడి సంపాదించుకుని తిని తాగి ఉండి రాత్రి నిద్రపోయే ముందు ఒక్క క్షణం భగవంతుడా ఇవాళ నాకు రోజు గడిచింది, రేపు కూడా మంచిగా గడిచేలా చూడని ఒక్క క్షణం ఆలోచించేవాడు వాడు పరమభక్తుడని చెప్పాడు నారద మహర్షి ఒక సందర్భంలో చెప్పుకుంటూను. అంచేత నియతి కలిగి ఉండాలి. నీకే నియమం ఉందో అది పాటించు. అలాంటి నియతి కలిగిన వాడు. స్థానం యత్పరమం, అలాంటి తోటికి పెడతారు. పుణ్య పాప పరీక్షయే. పుణ్యము పోవాలి, పాపము పోవాలి. పుణ్యం ఉంటే స్వర్గానికి వెడతావు, పాపం ఉంటే నరకానికి వెడతావు. రెండూ పూర్తయిన తర్వాత మళ్ళీ భూలోకానికి రావాలి. ఆ బ్రహ్మలోక పునరావర్తినోర్జున చెప్పాడు. బ్రహ్మలోకం దాకా వెళ్ళావు, నీ పుణ్యం సంపాదించుకుని భూలోకం మీద పడతావు. యయాతి మహారాజు ఎంతో పుణ్యం సంపాదించుకున్నాడు, స్వర్గానికి వెళ్ళాడు, మళ్ళీ నేల మీద పడ్డాడు తప్పు చేసి. అంచేత పుణ్య పాపాలు ఉన్నట్టయితే స్వర్గానికో నరకానికో వెడతావు. పుణ్య పాపే ఉభే విద్వాన్ విధూయ పరమం సామ్యముపైతి ఉపనిషత్తు చెప్తోంది. పుణ్యపాపాలు రెండూ తొలగిపోతేనే పరమపదాన్ని చేరుకుంటావు అందుకని చెప్పి. అంతేకాదు ఈ పుణ్య పాపాల మూలములు ఎక్కడున్నాయో అది కూడా ఆలోచించే ఓపిక అక్కడ ఉండదు. ఎందుకు చేశాం పుణ్యం, ఇది కూడా రానే రాదు. అదే శబరి అంటుంది రాముణ్ణి చూడగానే, చక్షుషా తవ సౌమ్యేన పూతాస్మి రఘునందన, నా పాపములు పోయాయి, పుణ్యములు పోయాయి, నేను మా గురువుగారి దగ్గరికి వెడతాను ఉంటుంది ఆవిడ. అంచేత పుణ్యపాప పరీక్షయే. అప్పుడు ఎత్ర గత్వా న శోచంతి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి ఎలా రాగలిగావబ్బా, మన వాళ్ళంతా ఎలా ఉన్నారో ఈ ఆలోచనలు ఏమీ ఉండవు. పరమాత్మతో ఐక్యము చెందుతారు. లోకకర్మ సాక్షులైన ధర్మరాజు అంటే యమధర్మరాజు, ధ్రువుడు కూడా వీళ్ళ పదాలు దాటిపోయిన తర్వాతే ఉంటుంది. అంటే ధ్రువపదం అంటే స్వర్గం అని చెప్పుకుందాం, ధర్మరాజు పరిపాలిస్తున్న నరకం అని చెప్పుకుందాం. ఈ రెండు దాటిపోయినది విష్ణుపదము. ఎలాంటిదది? దివీవ చక్షురాతతం వితతం యత్ మహాత్మనాం వివేక జ్ఞాన దృష్టించ తద్విష్ణో పరమం పదం. తద్విష్ణో పరమం పదం అన్నది వేదవాక్యము. ఆ వేదవాక్యాన్ని పొదిగి అందంగా శ్లోకాల్లో చెప్తున్నాడు మనకి పరాశర మహర్షి. దివీవ చక్షురాతతం, ఇది కూడా వేదవాక్యమే. చక్షు అంటే సూర్య భగవానుడని. అక్కడ లోకం ఎలాంటిదిట, లోకములన్నిటికీ కూడా చక్షువులు ఆయన ఉంటాడే. దివీవ చక్షు ఆతతం, ఆ లోకానికంతటికి కాంతి కలిగించేలాగా ఉంటాడు పరమాత్మ. ఆతతం
విస్తారమైన వాడు. ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడు, భూమండలం మీద ప్రకాశిస్తున్నాడు. కానీ ఇంతటి సూర్యుడు ఇచ్చే భూమండలం మీద ప్రకాశం ఏమవుతుంది? ఒక పక్కని సగభాగంలోనే వెలుతురుంది, ఇక్కడ వెలుతురున్న భాగం ఉంటే వేరే ప్రాంతంలో చీకటి ఉంటుంది. మరి సూర్యుని గొప్పతనం ఏమిటయ్యా? ఇది అది కాదుట. వైకుంఠంలో చూచినట్టయితే మొత్తం అంతా కాంతే ఉంటుంది తప్ప చీకటి ఉండదు. దివివ చక్షురాతతం యత్ మహాత్మనాం వివేక జ్ఞాన దృష్టించ. అక్కడ వివేకంతో జ్ఞానముతోటి కూడా నిర్ధారించలేము ఎలా ఈ లోకం ఎలా నిలబడుందయ్యా అని. ఆలోచించే ఓపిక ఉండదు మనకి, ఆలోచించినా దొరకదు. అది విష్ణు పదము అంటే పరమపదమే ప్రాప్యమని చెప్పడానికి. ఒక కవిగారు చమత్కరించాడు ఒక చోట. నేను ఒక సౌందర్య రాశిని చూచానయ్యా అన్నట్ట. అంటే వర్ణించు అన్నాడు ఆ అమ్మాయిని. వెనకటి రోజుల్లో కవులు కూడా కవిత్వం కూడా వేదాంత శాస్త్రముతో కలిపి చెప్పేవాడు చమత్కారంగా. అది విశేషం అన్నమాట. ఆయన అన్నట్ట, విష్ణుపదం, నేను విష్ణుపదాన్ని చూచానయ్యా, స్వర్గలోకాన్ని చూచానయ్యా, శివపదాన్ని చూచానయ్యా అంటూ వరుసగా పుణ్యక్షేత్రాలన్నీ వర్ణిస్తున్నట్ట.